కర్మఫలం ఏదైతే ఉంటుందో అది కర్మలోనే కలిసి ఉంటుంది. సన్యాసం అనేది దుఃఖాలు సమాప్తం కావడానికి ఉత్తమ మార్గమా? ఎక్కువగా కనిపించే మంత్రమైన తత్వమసిని ప్రమాణంగా చూపించాడు. ఈ రెండు దర్శనాలు సనాతన ధర్మానికి సంబంధించినవే. నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. వందే భారతం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. సముద్రమంత భారతీయ విజ్ఞానాన్ని మీకు అందించలేకపోయినా కొద్దిగా మాధుర్యాన్ని మీకు అందించాలని మేము చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం ఇది. నేటికి 1300 సంవత్సరాల క్రితం భరతమాత ముగ్గురు ముద్దు బిడ్డలు మధ్యప్రదేశ్లోని నర్మదా నదీ తీరాన మాంధాత పర్వతం పైన కలిసి చర్చలు డిబేట్ చేశారు. ఈ చర్చను శాస్త్ర చర్చ అంటారు. ఇది 32 రోజులు జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో అతి గొప్ప డిబేట్గా చెప్పుకుంటారు. నిజానికి పురాతన భారతీయ విద్యా విధానానికి 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఆ మూల స్తంభాలే భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చడానికి ముఖ్య పాత్ర పోషించాయి. 1 గురుకులం, 2 సమితి, 3 తపస్థలం, 4 శాస్త్ర చర్చ. గురుకులాలలో గురు శిష్యులు ఒకే చోట ఉండేవాళ్ళు. గురువు శిష్యులకు విద్య నేర్పించేవాడు, శిష్యులు గురువుకు సేవ చేసేవాళ్ళు. ఇక 2వదైన సమితి, దీన్నే మనం ఈనాడు సెమినార్ అని పిలుస్తున్నాం. ఇక్కడకు అనేక ప్రదేశాల నుండి అనేక విషయాలకు సంబంధించినటువంటి విద్వాంసులు వచ్చేవాళ్ళు. వారి విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేవాళ్ళు. ఇక 3వదైన తపస్థలి, ఇది వ్యక్తిగతమైన స్థలం. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన విషయాలకు సంబంధించిన శాస్త్రజ్ఞులు చాలా లోతుగా అధ్యయనం చేసేవాళ్ళు. ఇక 4వదైన శాస్త్ర చర్చ, ఇట్స్ ఎ డిబేట్. ఏదైనా విషయం పైన ఇద్దరు విద్వాంసులకు మధ్య విభేదం కాన్ఫ్లిక్ట్ వస్తే కూర్చుని శాస్త్ర చర్చ చేసి నిర్ధారించుకుంటారు. ఇటువంటి డిబేట్స్ విస్తృతంగా జరిగేవి. ఈ 4 విధానాల వల్ల భారతీయ విద్య దృఢమవుతూ వ్యాపిస్తూ వచ్చింది. భారతదేశం విశ్వగురువు కావడానికి ఈ 4 విధానాలు చాలా ఉపకరించాయి. ఈనాడు కూడా సెమినార్లు, కొలాబరేషన్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ గురుకుల విధానం మరియు శాస్త్ర చర్చలు ఈ 2 అంతరించిపోయాయి. శాస్త్ర చర్చల గురించి మాట్లాడుకుంటే ఆదిశంకర్లు, మండన మిశ్రుల మధ్య జరిగినటువంటి శాస్త్ర చర్చ డిబేట్ గురించి చెప్పుకోకుండా శాస్త్ర చర్చ గురించి మాట్లాడుకోలేము. ఈ శాస్త్ర చర్చలో సమాజం ఉన్నతి గురించి చర్చించుకోబడింది. అనేక సమస్యలకు ఈ శాస్త్ర చర్చలో సమాధానాలు లభించాయి. అవి సదాచారాల వల్ల బాధలు, సమస్యలు తీరిపోతాయా అనే ప్రశ్నకు, సన్యాసం అనేది దుఃఖాలు సమాప్తం కావడానికి ఉత్తమ మార్గమా? ఒకవేళ సన్యాసం ఉత్తమ మార్గం అయితే సమాజంలో ఉన్న అందరూ సన్యాసం స్వీకరిస్తే ప్రపంచం ముందుకెలా నడుస్తుంది అనే జటిలమైన ప్రశ్నలకు సమాధానం లభించింది. ఈ ఎపిసోడ్లో మండన మిశ్రుడికి, ఆదిశంకర్ల వారికి మధ్య జరిగినటువంటి శాస్త్ర చర్చ గురించి మనం మాట్లాడుకుందాం. మండన మిశ్రుడిని ఓడించిన తర్వాత ఆదిశంకర్లు మండన మిశ్రుని భార్య ఉభయ భారతితో చేసిన చర్చలో ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ విషయం గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. వైదిక ఆలోచన విధానాల్లో విభేదాలు ఎందుకు? ఆదిశంకర్లు, మండన మిశ్రులు శాస్త్ర చర్చ గురించి చర్చించుకునే ముందు ఒక్క విషయం మనం ఇక్కడ గమనించాలి. మండన మిశ్రుడు, ఆదిశంకర్లు ఇద్దరూ సనాతన ధర్మాన్ని అనుసరించేవారే, ఇద్దరూ వేదాన్ని అధ్యయనం చేసిన వారే. అయితే వీరిద్దరి మధ్య విభేదం ఎందుకు వచ్చింది? ఇద్దరూ వేదాలను నమ్మేవారు, అనుసరించేవారే అయినప్పుడు ఇద్దరూ శాస్త్ర చర్చ ఎందుకు చేయవలసి వచ్చింది అనేది మనం అర్థం చేసుకునే ముందు మరొక్క విషయం మనం గమనించాలి.
వేదాలను అర్థం చేసుకునేందుకు చేసే ప్రయాస ఆది కాలం నుండి వస్తూనే ఉంది. ప్రాచీన కాలంలో అనేక మంది ఋషులు వేదాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇక దర్శనాల విషయం అంటే ఈ సృష్టి ఎలా తయారైంది, ఈ బ్రహ్మాండం ఎలా పనిచేస్తుంది, మనుష్యులు ఎందుకు సృష్టించబడ్డారు, మనుషుల వల్ల ప్రయోజనం ఏమిటి, మనుషులకు ఇక్కడ ఎటువంటి పాత్ర ఉంది, వాళ్ళ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి మొదలైనవి దర్శనాల మూల ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి దర్శనాలు ప్రయత్నం చేశాయి. ప్రాచీన కాలం నుండి ఋషులు మునులు ఈ ప్రశ్నలకు సమాధానం వేదాల్లో వెతకడానికి ప్రయత్నం చేశారు. చాలామంది ఋషులు మునులు ఈ ప్రశ్నలకు సమాధానం వెదికి 6 సిద్ధాంతాలను ప్రతిపాదించారు. వాటినే మనం షడ్దర్శనాలు అని పిలుస్తున్నాం. అవే సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికం, మీమాంస, వేదాంతాలు. ఈ 6 దర్శనాలు సృష్టి ఎలా చేయబడింది అని చర్చించాయి. అంతేకాకుండా వేదాలు ప్రామాణికమా కాదా అనే విషయాన్ని కూడా చర్చించాయి. కొన్ని దర్శనాలు వేదాలను ప్రమాణంగా స్వీకరిస్తాయి, కొన్ని దర్శనాలు వేదాలపైనే ప్రశ్నలు లేవనెత్తాయి. వీటన్నిటికీ కారణం అవి ఒక తర్కబద్ధమైన అంటే లాజికల్ సమాధానం కోసం ప్రయత్నించాయి. మీమాంసని తీసుకుంటే అది వేదాలను ప్రమాణంగా స్వీకరిస్తుంది. వేదాలకు ప్రమాణాలు అవసరం లేదు, అవి స్వయంగా ప్రమాణితాలు అని మీమాంసా దర్శనం చెబుతుంది. న్యాయ దర్శనం చూస్తే అది వేదాలపైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. వేదాల ప్రామాణికతను నిరూపించడం అవసరం అని న్యాయ దర్శనం భావిస్తుంది. ఈ 2 దర్శనాలు సనాతన ధర్మానికి సంబంధించినవే. ఈ 2 దర్శనాలు వేదాల నుండి వెలువడినవే. అయినప్పటికీ ఈ 2 దర్శనాలలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మీమాంస, న్యాయ దర్శనాల మధ్య ఉన్న విభేదం చాలా పురాతనమైంది. ఎలాగైతే వేదాల ప్రామాణికతను గురించి న్యాయ మీమాంసా దర్శనాల మధ్య విభేదం ఉందో, అలాగే కర్మ సిద్ధాంతాల గురించి మీమాంసా దర్శనం, వేదాంత దర్శనాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కర్మఫలం ఏదైతే ఉంటుందో అది కర్మలోనే కలిసి ఉంటుంది. దానికోసం విడిగా దేవుడి శక్తి అవసరం లేదు. అతడు కర్మ యొక్క ఫలితాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు. కర్మే ఫలితాన్ని నిర్ధారిస్తుంది. ఇది మీమాంసా దర్శనం ఇచ్చేటటువంటి ఆలోచన. మీమాంసా దర్శనం భావిస్తుంది ఇలా. కర్మ తనకు తానుగా ఫలాన్ని ఇవ్వలేదు, కర్మ ఫలాన్ని ఈశ్వరుడే ఇస్తాడు అని వేదాంతులు భావిస్తారు. ఇక్కడ మనకు మీమాంసా వేదాంత దర్శనాల మధ్య కూడా ఉన్న విభేదాన్ని మనం గమనించవచ్చు. ఈ విషయం ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నాం అనుకుంటున్నారా? అసలు విషయానికి వస్తాను. మండన మిశ్రుడు మీమాంసకుడు, ఆదిశంకరులు వేదాంతి. ఒకరు మీమాంసా దర్శనాన్ని నమ్మితే మరొకరు వేదాంత దర్శనాన్ని నమ్మినవారు. వీరిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదం, ఇద్దరూ సనాతన ధర్మానుసారకులైన, ఇద్దరూ వేదానుయాయులైన ఇద్దరి మధ్య ఉన్న శాస్త్ర భేదం ఇది. అది కర్మ సిద్ధాంతమైనా, లేదా ఈశ్వరుడి శక్తికి సంబంధించిందైనా, లేదా కర్మకాండాలకు సంబంధించిందైనా, ఏ వేదాలకు సంబంధించినది, ఏ ఋషులు ఏ విధంగా తమ అనుభూతిని, అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో గమనిస్తే మనకు ఈ అభిప్రాయ భేదాలు అర్థమవుతాయి. మీమాంసకులు ఈ జీవితము, ఈ జగత్తు నిత్యమని భావిస్తే, వేదాంతులు ఈ జగత్తు మాయా అని భావిస్తారు. మండన మిశ్రుడు, శంకరాచార్యుల మధ్య విభేదం ఇదే. షట్శాస్త్రాలు అంటే 6 శాస్త్రాలు వేదాల నుండే వచ్చాయి. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంతాలు. ఈ శాస్త్రాల ఆధారం వేదాలే అయినా వీటి మధ్య ఇంతటి అభిప్రాయ భేదాలు ఎందుకు? పైకి ఈ 6 శాస్త్రాలు వేరువేరుగా కనిపించినా వీటి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా అన్ని శాస్త్రాల ముఖ్య ఉద్దేశం ఒక్కటే ఉంటుంది. అది ఈ సాంసారిక దుఃఖాల నుండి ఎలా నివారణ పొందాలి అనేదే. మోక్షాన్ని ఎలా పొందాలి, దుఃఖాల నుండి ఎలా బయటపడాలి అనేదే ఈ షట్శాస్త్రాలు ముఖ్యంగా చెప్పేది. ఈ శాస్త్రాల సారమే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఇచ్చినటువంటి భగవద్గీత.
మనకు ఈ విషయాలు తెలియకపోతే శంకరులు మండన మిశ్రుల మధ్య జరిగిన చర్చ, వాదం అర్థం కాదు. ఇప్పుడు మనం మరలా వీరిద్దరి మధ్య జరిగిన చర్చకు వద్దాం. ఈ చర్చ మొదలయ్యేందుకు ముందు ఇద్దరు కఠోర ప్రతిజ్ఞ చేశారు. ఏమిటంటే శంకరాచార్యులు వేదాంత దర్శనాన్ని అనుసరించేవాడు, సన్యాసి, కాషాయాంబరధారి. మండన మిశ్రుడు మీమాంసా దర్శనాన్ని అనుసరించేవాడు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, శ్వేత వస్త్రధారి. ఇద్దరూ వారి వారి క్షేత్రాలలో మహాజ్ఞానులు. ఆదిశంకరులు భారతదేశం మొత్తంలో వేదాంత దర్శనాన్ని ప్రచారం చేయాలనుకున్నప్పుడు ఆయన మార్గంలో ప్రధానమైనటువంటి అడ్డంకిగా నిలిచినవాడు మండన మిశ్రుడు. మండన మిశ్రుడిని ఓడిస్తే వేదాంత మార్గ ప్రచారం నిరాఘాటంగా జరుగుతుందని తలిచాడు ఆదిశంకర్ల వారు. మండన మిశ్రుడిని కలిసి వాదానికి ఆహ్వానించినప్పుడు మండన మిశ్రుడు ఒక షరతు విధించాడు. శాస్త్ర చర్చలో ఓడినవాడు గెలిచిన వాడికి జీవితాంతం శిష్యుడుగా ఉండాలి అనేది ఆ షరత్తు. అంటే మండన మిశ్రుడు గెలిస్తే ఆదిశంకరాచార్యులు సన్యాసాశ్రమాన్ని వీడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. అదే ఆదిశంకరులు గెలిస్తే మండన మిశ్రుడు గృహస్థాశ్రమం వదిలి సన్యాసం స్వీకరించాలి. సరే, వీరి గెలుపు ఓటములను నిర్ధారించడానికి ఒక న్యాయ నిర్ణాయకుడు కావాలిగా. ఎవరు న్యాయాన్ని నిర్ధారించేది? మండన మిశ్రుడి భార్య ఉభయభారతీదేవి. ఆమెని జడ్జిగా నిర్ణయించారు. ఉభయభారతీదేవి గొప్ప పండితురాలు. సాక్షాత్తు సరస్వతీదేవి స్వరూపంగా ఆమెను భావిస్తారు. మొదటి 5 రోజుల చర్చ సాధారణంగానే జరిగింది. రాను రాను ఈ చర్చ కఠినతరం కాసాగింది. ఈ చర్చ విషయం భారతదేశం అంతా పాకిపోయింది. అనేక మంది పండితులు ఈ చర్చ వినడానికి అక్కడికి వచ్చారు. 6వ రోజు మండన మిశ్రుడు అద్వైతం పైన చర్చను లేవదీశాడు. జీవుడు బ్రహ్మము ఒక్కటే ఎలా అవుతుంది అని శంకర్ల వారిని ప్రశ్నించాడు. దానితో పాటుగా జీవుడు బ్రహ్మముల ఏకత్వానికి ప్రమాణాన్ని చూపించమని అడిగాడు. ఆదిశంకర్లు చాందుగ్యోపనిషత్తులో ఎక్కువగా కనిపించే మంత్రమైన తత్వమసిని ప్రమాణంగా చూపించాడు. కానీ మండన మిశ్రుడు అంతటితో ఆగేవాడు కాదు. ఆయన నువ్వు ఏ ఉపనిషత్తులనైతే ఉదాహరణగా చూపించావో అవే ఉపనిషత్తులు మనో బ్రహ్మ ఇతి ఉపాసీత్ అంటే మనస్సును బ్రహ్మగా తలసి ఉపాసించాలి అని చెప్పారు కదా. అలానే అన్నాన్ని, సూర్యుణ్ణి బ్రహ్మంగా భావించి ఉపాసించాలని చెప్పాయి కదా అని ప్రశ్నించాడు. తత్వం అసి అనే దానిని వివరిస్తూ శంకర్లు అసి అనే శబ్దం సత్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది అనే అర్థాన్ని ఇస్తుంది. జీవుడు ఎల్లప్పుడూ బ్రహ్మమై ఉన్నాడు అనే అర్థాన్ని ఈ వాక్యం తెలియజేస్తుంది అని చెప్పాడు. తత్వమసి అనేది కర్మకాండకు సంబంధించిన విషయం కాదు. అది జీవ బ్రహ్మైక తత్వాన్ని తెలియజేస్తుంది. జీవుడు చైతన్యంతో నిండి ఉన్నాడు. బ్రహ్మ చైతన్యమే కాబట్టి చైతన్యం అనేది ఒకటే ఉంటుంది, కానీ 2 ఉండవు కదా. ఇలా సాగే వాళ్ళ వాద ప్రతివాదాలు, వేద ప్రమాణాలు, ఉపనిషత్ ప్రమాణాలు, తర్కము, వీటి మాధ్యమంగా వాద ప్రతివాదాలు జరిగాయి. చివరకు మండన మిశ్రుడు అద్వైతాన్ని ఒప్పుకున్నాడు. తర్వాత న్యాయ నిర్ణేతగా కూర్చున్నటువంటి ఉభయభారతీదేవి చర్చలోకి ప్రవేశించింది. మండన మిశ్రుడితో ఎన్ని రోజులు చర్చ జరిగిందో దాదాపు అన్నే రోజులు ఉభయభారతీదేవితో కూడా చర్చ జరిగింది. ఈ చర్చల గురించి మీకు విపులంగా తెలియాలి అంటే శంకర విజయం పుస్తకం చదవండి. చర్చను వివరిస్తూ పోతే రోజులు చాలు. ఇది ఒక మధుర పదార్థాన్ని రుచి చూపించడం మాత్రమే. మీరు ఆ మధుర పదార్థంలోని మాధుర్యాన్ని అధ్యయనం ద్వారా గుర్రలండి. చర్చలో విజయాన్ని సాధించినటువంటి శంకర్లు మండన మిశ్రుడిని శిష్యుడిగా స్వీకరించాడు. మండన మిశ్రుడు కూడా ఓడిన బాధతో కాకుండా నిజమైన గురువు దగ్గర శిష్యత్వాన్ని పొందినందుకు సంతోషించాడు. శంకర్లు స్థాపించిన 4 ఆమ్నాయ పీఠాలలో ఒకటైన శృంగేరి పీఠానికి మండన మిశ్రుని అధిపతిగా చేశాడు. అక్కడ ఉభయభారతీదేవికి గుర్తుగా శారదా పీఠాన్ని ఏర్పాటు చేశాడు.
మా దేవుడే దేవుడు, మా పుస్తకం చెప్పిందే సత్యం, మీరు నమ్మకపోతే చంపేస్తాం అనే మూర్ఖత్వం సనాతన ధర్మంలో లేదు. సత్యాన్ని తెలుసుకోవడానికి అధ్యయనం, చర్చలు, వాద ప్రతివాదాలు, ఆచరణ, ఇవే సనాతన ధర్మం నేర్పించే సత్యాన్వేషణ విధానాలు. ఇక్కడ స్వేచ్ఛ, అక్కడ బంధనాలు, ఇక్కడ వెలుగు, అక్కడ చీకటి. మనం ఎలాంటి ధర్మానికి వారసులం అనేది మీకు తెలియజేయాలనేదే ఈ వందే భారతం ఉద్దేశం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వందే భారతం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. ఈ మంచి విషయాన్ని మీ మిత్రులతో కూడా పంచుకోండి. మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మరి జై మా భారతి, జై హింద్. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.